ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఎవరండి మీరు? ఏం కావాలి? పెళ్లి కూతురుతో మాట్లాడాలి. మీరెవరు? మేము అభిరామ్ భార్య తరపున వచ్చాం. తను మా అక్క. సరేనమ్మా, కావ్య తల్లిదండ్రులు మేము. మీరేం మాట్లాడడానికి వచ్చారో చెప్పండి. చూడండి, ఇదేదో మంచి సంబంధం అని మీరు ఈ పెళ్లి చేస్తున్నట్టున్నారు. కానీ ఇంతకు ముందే పెళ్ళైన వ్యక్తికి మీ ఇంటి ఆడపిల్లనివ్వడం ఎంతవరకు కరెక్టో ఆలోచించారా? చూడమ్మా, మా అమ్మాయికి ఎన్నో సంబంధాలు చూసాం, కానీ ఏ సంబంధం సెట్ అవ్వలేదు. దాని వయసు అయిపోతుంది. ఇంతలో ఆ అబ్బాయి ముందుకు వచ్చి నేను చేసుకుంటాను అన్నాడు. వద్దని ఎలా అనమంటారు? అలా మాట్లాడుతున్నారేంటండి? అభిరామ్కి ముందే పెళ్ళయింది, తనకు భార్య ఉంది. అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటానంటే ముందు వెనక ఆలోచించకుండా మీ ఆడపిల్లని ఎలా ఇచ్చేస్తున్నారు? తన జీవితం ఆ ఇంట్లో ఎలా ఉంటుందో అని ఒక్కసారైనా ఆలోచించారా? ఏంటండి కొత్తగా చెప్తున్నారు? మా అల్లుడు మాకు అన్ని విషయాలు చెప్పాడు. తన భార్యకి విడాకులు ఇచ్చేశాడంట కదా, తనకి పిల్లలు పుట్టరట కదా. అందుకే నేను ఇంకో పెళ్లి చేసుకోవడానికి నా భార్య అనుమతించింది, తను నా నుంచి విడిపోయింది అని నిజాయితీగా అన్ని విషయాలు చెప్పాడు. కాబట్టే మేము ఈ పెళ్లికి ఒప్పుకున్నాం. అందులో మీకు అభ్యంతరం ఏముంది? చూడండి, మీరు అభిరామ్ మాటలు నమ్మి తను చాలా మంచివాడు అనుకుంటున్నారు, కానీ నిజానికి తను ముంచేవాడు. మా వైశాల్లో ఎటువంటి లోపం లేదు. కావాలంటే మా వైశాల్ని ఒకసారి చూడండి. తను ఎలాంటి మనిషో మీకే తెలుస్తుంది. తను ఎంత మంచిదో మీకే అర్థమవుతుంది. తను డబ్బు తీసుకొని రాలేదని తనని వదిలేశాడు, అంతేకాని మా వైశాలి తప్పేం లేదు. ఆ విషయం చెప్పుకోలేక మా వైశాలి ఒకసారి ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసిందంటే అర్థం చేసుకోండి తనని ఎంత బాధ పెట్టాడు. ఆ అమ్మాయి బాధపడుతూ ఉంటే తనతో బలవంతంగా ఈ సంతకం పెట్టించుకున్నాడు. అలాంటి వాడు రేపు మీ అమ్మాయిని ఎలా చూసుకుంటాడో అర్థం చేసుకోండి. నమ్మించి మోసం చేసేవాళ్ళు ఎప్పుడు మోసం చేస్తూనే ఉంటారు. మోసపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. చూడండి, మీరు చెప్పడం అయిపోతే ఇక బయలుదేరొచ్చు. అలా మాట్లాడుతున్నారేంటండి? మేము మీ ఆడపిల్ల జీవితం గురించి ఆలోచించమని మీకు చెప్తున్నాము. ఇంకా పెళ్లి జరగలేదు. 3 ముళ్ళు పడ్డాక ఏం మాట్లాడుకున్నా ఏమనుకున్నా ఏం ప్రయోజనం? ఇప్పుడు మా వైశాలిని వదిలేసినట్టు రేపు మీ కూతుర్ని కూడా వదిలేయడని గ్యారంటీ ఏంటి? ఒకసారి ఆడపిల్ల జీవితంతో ఆడుకోవడానికి అలవాటు పడినవాడు ప్రతి అమ్మాయిని అలాగే చూస్తాడు. మేము దెబ్బతిన్నాం కాబట్టి మీరు దెబ్బ తినకూడదని చెప్పడానికి వచ్చాము. అదే అర్థం చేసుకోకుండా మీరు ఇలా మాట్లాడుతున్నారు. చూడమ్మా, మీరెంత గొప్పగా నటించి చెప్పినా మీరిలాగే మాట్లాడతారని మా అల్లుడు మాకెప్పుడో చెప్పాడు. మీకు గొడవలుంటే మీరు చూసుకోండి, అంతేకాని పెళ్లి ఆపడానికి మాత్రం ప్రయత్నించకండి. మా అల్లుడేంటో తను ఎలాంటివాడో మొత్తం ఎంక్వైరీ చేసుకున్నాకే ఈ పెళ్లి చేస్తున్నాం. మీరొచ్చి కొత్తగా మాకేం నీతులు చెప్పక్కర్లేదు. ఆడపిల్ల జీవితం అని పెద్ద పెద్ద లెక్చర్లు చెప్తున్నారు కదా. మీ ఇంటి ఆడపిల్ల తప్పు చేసింది కాబట్టి తను వదిలేశాడు. మా ఆడపిల్ల నిప్పు కాబట్టి చేసుకుంటారని ముందుకొచ్చాడు. ముహూర్తాలు పెట్టుకున్నాము, శుభలేఖలు పంచాము, బంధువులందరినీ పిలిచేసుకున్నాం. ఇంకో 2 గంటల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు మీరు వచ్చారని పీటల మీద పెళ్లి ఆపమంటారా? మీరిద్దరు నోరు మూసుకొని ఇక్కడి నుంచి బయలుదేరండి. ఏంటండి ఎంతసేపు మీ మాట మీరే తప్ప ఎదుటి వాళ్ళ మాట వినరా? ఏంటే వినేది? మేము ఈ సంబంధాన్ని ఖాయం చేసుకుని ₹1 కోటి కట్టినివ్వడానికి కూడా ఒప్పుకున్నాం. ఇప్పటికే 50 లక్షలు కూడా ఇచ్చాం. పెళ్లి ఏర్పాట్లకు అన్నీ సిద్ధం చేశాం. ఇంత డబ్బు ఖర్చు పెట్టాక ఇప్పుడు నువ్వేదో చెప్పావని పెళ్లి ఆపమంటావా? చూడు బాబు, మాకు అన్ని విషయాలు తెలుసు. మీలాంటి వాళ్ళు వచ్చి ఇలా పీటల మీద పెళ్లి చెడగొడతారని మా అల్లుడు మాకు ముందే చెప్పాడు. లేదంటే మీ మాటలు నమ్మి ఈ పెళ్లి ఆపేసేవాళ్ళం. ఇక మీరు చెప్పింది చాలు, వెళ్ళండి. మీరు మర్యాదగా బయటికి వెళితే మీకే మంచిది, లేదంటే మా మనుషులతో మెడపట్టుకుని గింటించాల్సి వస్తుంది. అమ్మా, తలంబరాలు ఎవరు తీసుకొస్తారు? పెళ్ళని ఎవరు చెప్పారో వాడిని అడగండి, నాకేం తెలీదు. అదేంటమ్మా అలా అంటారు?
మీ కొడుకు పెళ్ళి, ఇవన్నీ దగ్గరుండి మీరేగా చూసుకోవాల్సింది. మీరు కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు? పూజారి గారు, మీకేం కావాలన్నా నన్ను అడగండి, అవన్నీ నేనే తీసుకొస్తాను. ఇక్కడ ప్రతి విషయం నేనే చూసుకుంటాను. ఈ పెళ్లికి ఎవరు సహకరించినా సహకరించకపోయినా, ఎవరు ఆపాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి మాత్రం ఆగకూడదు, జరిగి తీరాల్సిందే. దాందే భాగ్యం నాయన. ముహూర్తం పెట్టాము, ఇంకో 2 గంటల్లో నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టడం, మెడలో 3 బుళ్ళు వెయ్యడంతో నీ పెళ్లితంతా పూర్తయిపోతుంది. మంచిది. పూజారి గారు, మీకు కావాల్సిన తలంబ్రాల బియ్యం నేను తీసుకొస్తాను. మిగిలినవన్నీ మీరు సర్దుకుంటూ ఉండండి. అలాగే నాయన. చూడమ్మా, ఈ పెళ్లి నీకు ఇష్టం లేదని నాకు తెలుసు. ఇప్పుడు నాకు నీ ఇష్టంతో పని లేదు. నువ్వు బాధపడినా కూడా పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఈ పెళ్లి ఆపడానికి వైశాలి తాలూకా దూతలొచ్చి ప్రయత్నిస్తున్నారు. వాళ్లకు నువ్వు సహకరిస్తే మాత్రం నేను చచ్చేంత ఒట్టే. కన్న కొడుకు చావు చూసినా కోడల తరపున సపోర్ట్ చేయాలనుకుంటే తప్పకుండా చెయ్యి. లేదు, కన్న కొడుకు బాగుండాలనుకుంటే ఏం జరుగుతున్నా అలా కళ్ళప్పగించి చూస్తూ ఉండు. నువ్వు అమ్మవి, నా చావు కోరుకోవని నేను నమ్ముతున్నాను. పెళ్లి మాత్రం ఆకూడదు. అర్థమైంది కదా? బాగా అర్థమైందిరా. నువ్వు నా కడుపులో ఉన్నప్పుడు రోజు తన్నేవాడివి. అప్పుడు నేను మీ నాన్న ఎంతో మురిసిపోయేవాళ్ళం. తనతో నీ ఉనికిని తెలియజేస్తున్నావని చాలా ఆనందపడేవాళ్ళం. కానీ అప్పుడు ఊహించలేకపోయాం, పెద్దయ్యాక పెళ్లి చేసుకుని ఇలా భార్య జీవితాన్ని తంతావని. అప్పుడే తెలుసుంటే అప్పుడు నిన్ను కనేదాన్నే కాదేమో. తల్లిని కదా, ప్రాణం పోసాక నీ ప్రాణం పోవాలని కోరుకోలేను. కానీ ఒకటి చెప్తున్నాను, నువ్వు చేస్తుంది తప్పు. ఒక ఆడపిల్లను బాధ పెట్టడం పాపం. అది నీకు శాపం కాకూడదని తల్లిగా కోరుకుంటున్నాను. ఏంటి, మళ్ళీ ఏదైనా కొత్త న్యూస్ ఉందా? అదే మేడం, ఇంకో 2 గంటల్లో పెళ్లి జరిగిపోతుంది. ఎవరూ ఆపలేరని పూజారి అతను మాట్లాడుకుంటున్నారు. తల్లిని కూడా ఆపే ప్రయత్నం చేయొద్దని వార్నింగ్ ఇచ్చాడు. ఈ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను మేడం. ఉంటాను మేడం. అక్కడ పెళ్లి జరుగుతుంటే నేను వెళ్ళి ఏం చేయాలి? అక్షింతలు వేయాలా ఏంటి? పిలవని పేరంటానికి నేనెందుకు వెళ్ళటం? ఇప్పుడు నేను వెళ్లాల్సింది అక్కడ పెళ్లికి కాదు. ఎస్, అది కరెక్ట్. ఇప్పుడు నేను చేయవలసింది అక్కడికి వెళ్ళటం కాదు, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళాలి. వైశాలి, బాధపడకు. ఇంకా పెళ్లి జరగలేదు కదా. పెళ్ళాపాలనే నా ప్రయత్నాన్ని మాత్రం నేను ఆపను. ఖచ్చితంగా ఆపి తీరుతాను. దానికి ఏం చేయాలన్నది ఆలోచిస్తున్నాను. ఎలా బాను? ఆయనతో మాట్లాడితే ఆయన మీ మాట పట్టించుకోలేదు. పోనీ ఆడపిల్ల తరపున మాట్లాడదామన్నా వాళ్ళు కూడా మీ మాట వినిపించుకోకుండా అన్ని ఏర్పాట్లు చేసేస్తున్నారు. అందరి దృష్టిలో మనమే దోషులుగా నిలబడినప్పుడు మన మాట ఎవరు నమ్ముతారు? జరిగే పెళ్లి ఎలా ఆగుతుంది? ఇక నా జీవితం ఇంతేనా? అసలు అభిరామ్ ఇలా మారతాడని కల్లో కూడా ఊహించలేదు. ఆడపిల్ల వాళ్ళను కూడా ముందుగానే ఎంత ప్రిపేర్డ్గా ఉంచుతాడని అస్సలు ఊహించలేకపోయాను. తను ప్రతి స్టెప్ చాలా తెలివిగా వేస్తున్నాడు. ఈ పెళ్లి ఆకుండా చాలా పకడ్బందీగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సమయంలో మనం ఏం చేయగలం బాను? మన దగ్గర టైం కూడా లేదు. అవును తల్లి, మనం ఎవరైనా లాయర్ని కలిసి అతని ద్వారా కోర్టు ఆర్డర్ తీసుకురావాలన్నా కనీసం 2-3 రోజులు టైం అన్నా పడుతుంది. ఈ 2-3 గంటల్లో మనం ఏం చేయగలం? అలా అని ఇదంతా వైశాలి తలరాతలే అని అలాగే వదిలేయలేం. ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. లేదంటే అందరం కలిసి వెళ్లి అభిరామ్ని 4 ఉతికి రూమ్ లో కూర్చోబెట్టడమే. లేదు పెళ్ళంటే పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతామని బెదిరించడమే.
అంతకు మించి ఇంకో మార్గం కనిపించట్లేదు. లేదు రాము, ఇది గొడవలతో పరిష్కారం అయ్యే సమస్య కాదు. మనం గొడవ పెట్టుకోవడం వల్ల తను మరింత పంతానికి పోతాడు. తనింత పకడ్బందీగా ఏర్పాటు చేసుకున్నాడు అంటేనే తనేం చేయాలనుకున్నాడో పక్కాగా నిర్ణయించాడు. మనమేం చేయాలనుకున్నా అన్ని దారులు మూసేశాడు. కానీ మనం ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. ఈ పెళ్లిని ఆపి తీరాలి. సమయం లేదని నువ్వే చెప్తున్నావు, గొడవలతో ప్రయోజనం లేదని నువ్వే అంటున్నావు. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మన మాట నమ్మటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అభిరామ్ని మనం ఏం చేయగలుగుతాం బాను? పెళ్ళి ఆపే మార్గం దొరికిందండి, కానీ అందరి సహకారం కావాలి. మనం చేసే ఈ ప్రయత్నం చివరి నిమిషం వరకు ఎక్కడా బయటపడకూడదు. అప్పుడు ఖచ్చితంగా ఈ పెళ్ళి ఆగుతుంది. పెళ్లి ఆపడమే కదా మనకు కూడా కావాల్సింది. ఏం చేయాలో చెప్పు. అవును తల్లి, ఈ పెళ్ళంటూ ఆపగలిగితే ఆ తర్వాత అభిరామ్తో ఏదైనా మాట్లాడొచ్చు. ముందేం చేయాలో చెప్పు. ఈ పని మనం ఖచ్చితంగా చేయాలి. అప్పుడు 600 అయినా ఖచ్చితంగా ఈ పెళ్లి ఆగుతుంది. తప్పకుండా చేద్దామమ్మా. తప్పకుండా చేద్దాం. తప్పకుండా చేద్దాం. తప్పకుండా చేద్దాం బాను. భాను, నువ్వు ఓడిపోతున్నావని నాకు అర్థమైంది. కానీ నువ్వు ఓడిపోతే నేను గెలిచినట్టు అవ్వదు కదా. నేను గెలిస్తేనే కదా నేననుకున్నది సాధిస్తాను. అక్కడ ఈ ఓటమితో నువ్వు బాధలో ఉంటావు, ఇక్కడ నా తెలివితో నేను గెలుపు దిశగా వెళ్తున్నాను. ఈ అవకాశం నాకు చాలు భాను. ఆ తర్వాత ఏం చేయాలో ఎలా చేయాలో నేను చూసుకుంటాను. ఆంటీ దృష్టిలో నువ్వు ఎందుకు పనికిరావని నేను నిరూపిస్తాను. నిన్ను ఎంతో నమ్మి పంపించారు కదా, ఆవిడ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకోలేకపోయావు. ఆవిడ దృష్టిలో నిన్నొక దోషిగా నిలబెడతాను. కార్తీక్ని తీసుకెళ్లి అవమానాల పాలు చేశావని ఆంటీకి నీ మీద కోపముచ్చేలా చేస్తాను. ఇప్పుడు నేను ఆడబోయే కొత్త ఆటలో నువ్వు పావులా మారుతున్నావు. నేను వేయబోయే కొత్త ఎత్తుల్లో అందరూ చిక్కుకోబోతున్నారు. ఇవి నీకు తెలియదు కదా. అమాయకంగా నీ ప్రయత్నం నువ్వు చేయి, తెలివిగా నా పని నేను చేస్తాను. ఏంటి నీలిమా, మీ మావయ్య చనిపోయిన దగ్గర నుంచి ఇంటి దగ్గరే ఉండట్లేదు? ఎప్పుడు చూసినా అసలు అలా బయటికే వెళ్ళిపోతున్నావు? అదే ఆంటీ, మావయ్య చనిపోయారు కదా, అక్కడ క్రిమిషన్ పోలీసులు చేశారు కదా. అయినా చిన్న చిన్న పనులుంటాయి కదా, వాటి మీద నేను తిరుగుతున్నాను ఆంటీ. అవన్నీ మీకు చెప్పి మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం ఎందుకని నేనే ఎవరికేమీ చెప్పడం లేదు. పర్లేదు నీలిమా, నీ పని నువ్వు చేసుకో. కానీ ఆ పని వల్ల ఇంకొకళ్ళెవ్వరికీ ఇబ్బంది కలగకుండా చూసుకో. ఎవరికైనా ఇబ్బంది కలిగితే అది ఏదో ఒక రోజు నీ మెడకే చుట్టుకుంటుంది. ఆ విషయం మాత్రం మర్చిపోవద్దు. నేను చూసుకుంటానంటీ, నాకు తెలుసు కదా. అందరిలా మీ కోపం వచ్చే పని నేనెందుకు చేస్తాను? నేనిప్పుడు మీతో ఒక విషయం మాట్లాడాలంటీ, చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఒక పెద్ద ప్రయోజనం జరగబోతోంది. చెప్పమంటారా? ఏంటది? పంతులు గారు, అన్ని సామాన్లు వచ్చినట్టేగా? తీరా పెళ్లిపీటల మీద కూర్చున్నాక అది రాలేదు ఇది రాలేదంటే అందించడానికి ఇక్కడ ఎవరూ లేరు. అన్నీ నేనే చూసుకోవాలి. మీకేం కావాలన్నా నేనే ఇచ్చి నేనే పీటల మీద కూర్చొని పెళ్లి చేసుకోవాలి. అర్థమైందా? అలాగే బాబు.
ఇంట్లో ఎవరికి ఇష్టం లేని పెళ్లి నువ్వు ఇష్టపడి చేసుకుంటున్నప్పుడు ఇలాంటి పనుల్లో కొంచెం కష్టంగానే ఉంటుంది. తప్పదుగా మరి. అన్నీ వచ్చినట్టే. పెళ్లి కూతురు వాళ్ళు వస్తే ముహూర్తం సమయానికి పీటల మీదకి వస్తారు. ముందు వాళ్ళు ఎక్కడున్నారో అడగండి. పెళ్లి కొడుకుని ఇక్కడే ఉన్నాను, పిల్లనివ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ దేవుడు ముందు జరుగుతున్న పెళ్లిని ఏ దేవుడు ఆపలేడు. వాళ్ళు సమయానికి వస్తారు గాని మీ పని మీరు చేయండి. ఏంటి మామయ్య ఎంత లేట్ అయింది? ఏం లేదు అల్లుడు గారు, ఆడపిల్ల పెళ్ళంటే అన్నీ చూసుకోవాలి కదా. పొరపాటున ఏమైనా మర్చిపోయామనుకోండి, ఇక్కడికి వచ్చాక ఇబ్బంది పడతాం కదా. అన్నీ సర్దుకుని వచ్చాం. అయినా ముహూర్తానికి ఇంకా సమయం ఉంది కదా. సమయం ఉందిలే కానీ ముందుగా వస్తే మంచిది కదా అనుకున్నాను. సరే వెళ్దాం రండి. వైశాలి, ఎందుకు ఏడుస్తున్నావు? నా జీవితానికి ఏడుపు కాకుండా ఇంకేం మిగిలింది బాను? నా భర్త నా కళ్ళ ముందే ఇంకో పెళ్లికి సిద్ధపడుతున్నాడు. పెళ్లి వారు కూడా గుడి దగ్గరకు వచ్చేసారు. ఇక పీటల మీద కూర్చోవడమే ఆలస్యం. ఆయన గుండెల్లో నాకు స్థానం లేదు. ఇప్పుడు తన పక్కన ఇంకో అమ్మాయి వచ్చి చేరుతుంది. ఒక ఆడదానికి ఇంతకన్నా నరకమేముంటుంది? ఇంతకన్నా బాధే ఉంటుంది. తల్లి, ఎందుకమ్మా నువ్వు బాధపడుతున్నావు? నీ జీవితాన్ని నిలబెట్టడానికేగా మేమందరం ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ మీ ఇద్దరిని కలపడానికే భాను, కార్తీక్ ఇంత సాహసం చేస్తున్నారు. మీ గురించి మేమంతా ఉన్నప్పుడు నువ్వెందుకు తల్లి అనవసరంగా భయపడుతున్నావు? చూడు వైశాలి, మూర్ఖత్వంతో అభిరామ్ ఇలా ప్రవర్తిస్తున్నాడు. తను చేస్తున్న తప్పేంటో తనకి తెలిసేలా మేం చేస్తాం. నువ్వేం భయపడకు. ఏదైనా జరిగే ముందు అది జరుగుతుందా లేదా అన్న భయం ఉంటుంది. కానీ చేయగలనన్న ధైర్యమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. చేయలేము అనుకుంటే చేయలేమోనన్న భయం మనల్ని 4 అడుగులు వెనక్కి నడిపిస్తుంది. ఇప్పుడు మనం ఇంకా ఆలోచించుకుంటూ కూర్చోకూడదు. ధైర్యంగా అడుగు ముందుకు వేసి మనం అనుకున్నది సాధించాలి. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమసర్వస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నుతి సీదసాదనం. అమ్మా, నీ కోడలికి ఇవ్వాల్సిన పట్టు చీరవు. పంతులు గారు, ముందే చెప్పానుగా, అన్ని అనుకున్న సమయానికి అనుకున్నట్టే జరగాలి. అలాగే బాబు. అసలే చాలా దివ్యమైన ముహూర్తం అంట. ఈ ముహూర్తంలో పెళ్లి జరిగితే ఎవరూ విడదీయలేరంట. అందుకే ఏరుకొని ఈ ముహూర్తం పెట్టించాను. నువ్వు ఇంకేం ఆలోచించకుండా ఆ బట్టలు ఇచ్చేసే. ఇదిగోండమ్మా. మీరు బట్టలు మార్చుకోండి. ఇలాగే ఇక్కడ ఏర్పాట్లు మేము చూసుకుంటాం. అలాగే బాబు. ఏంటండి గుళ్ళో పెళ్లి? డాడీ మన పెళ్లి గ్రాండ్గా చేస్తాను, అంగరంగ వైభవంగా చేస్తాను అన్నారు కదా. అదంతా కాదని మీరేంటి ఇలా గుళ్ళో పెట్టారు? మన పెళ్లి గొప్పగా జరగడం కాదు నాకు కావాల్సింది. పెళ్ళైన తర్వాత మన జీవితం గొప్పగా ఉండాలి. మనం ఆనందంగా బతకాలి. అది కదా మనకు కావాల్సింది. జీవితాంతో మనం ఎంత హ్యాపీగా ఉంటే అంత బాగుంటుంది. మంచి పని చేసావు బాబు. మీరు జీవితంలో ఏ కష్టం లేకుండా బ్రతకడానికి నేను చేస్తానంటున్నాను కదా. ఇంకా మీ ఆనందానికి ఏ లోటు ఉండదు. పదండి. ఏమండి, పదండి. అమ్మా,
వైశాలి డ్రెస్ చేంజ్ చేసుకుందు కానీ పద. వైశాలి ఏం జరిగినా నువ్వు టెన్షన్ పడకు, అంతా నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు, ఓకేనా? ఓకే ఓకే. ఇలా ముసుగులు నార్త్ ఇండియన్స్ వాళ్ళు కదా వేసుకుంటారు, మన సౌత్ లో ఎవరికి ఇలాంటి సంప్రదాయం ఉండదు కదా. ఇంతకీ నీకు కావాల్సింది పెళ్ళే కదా, ముసుగులో ఉంటే ఏంటి, ముసుగు తీసుంటే ఏంటి? ఇబ్బంది అయితే చెప్పండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. నేను అడిగినంత కట్నం ఇచ్చారు, జీవితాంతం బతకడానికి కావాల్సినంత డబ్బిస్తా అంటున్నారు. మీలాంటి మంచి కుటుంబాన్ని నేనెందుకు వదులుకుంటాను? బాబు పక్కనెవరు?